నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొల్లిపరం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి చేర్చేందుకు ప్రజలు సహకరించాలి మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి కృష్ణానది వరద ముంపుకు గురైన కొల్లిపర మండలంలోని గ్రామాలను రెండవ రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాల్లో అందిస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. అలాగే ముంపుకి గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నవరపు లంక గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. పలు గ్రామాలకు రహదారి సరిగ్గా లేకపోవడంతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ బైక్ పై ప్రయాణించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వరదలకు బాగా దెబ్బతిన్న పొలాలను, ప్రాంతాలను తిరిగి పరిశీలించడం జరిగిందన్నారు. వరదలకు నష్టపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కాకుండా అదనపు ప్యాకేజ్ అందించేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వరదల వల్ల ప్రజలు, రైతుల నష్టాన్ని, సమస్యలను చూపించి వివరించినట్లు తెలిపారు. లంక గ్రామాలకు రహదారులు, రిటర్నింగ్ వాల్ కట్టే ఏర్పాటు అంశాలు లాంగ్ ప్రాసెస్తో కూడిన పనులని పేర్కొన్నారు. గుంటూరు పార్లమెంట్లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలైనటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలు జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్వే ఏదైతే ఉందో తెనాలికి దగ్గరగా వెళ్ళేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ వేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వరద ముంపు లంక ప్రాంతాల్లో నిన్న, ఈరోజు పర్యటించి రైతాంగం, ప్రజల సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు ఎంత సహాయం చేయగలరు అని పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. వరద ముంపుకు గురైన రైతులకు, ప్రజలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతులకు న్యాయం చేయాలని తాపత్రయపడుతున్నారని, ముంపుకు గురైన రైతులు, ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, అందరి కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చేది మొత్తంగా దాంతోనే నీళ్లు పూర్తాం. ఒక్కోళ్ళు కాస్త కూర్చుంటే ఎక్కువ కట్టుకునేవాడు ఉన్నారు. అట్లా మీరు కనీసం ఇల్లు కట్టుకోవాలన్నా మీరు కూడా చేయండి, పని చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి. రెండు కలిపితేనే మీకు ఇచ్చేది. బయట ఇల్లు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంత 1,50,000 వాళ్ళకి ఒక్కోళ్ళకి ఎంత మీరు అట్లా ఆలోచన చేసి మీకు ఇల్లు కావాలి, శాశ్వతంగా ఇల్లు కావాలి. కాబట్టి మొన్న 30వ తారీఖు 31వ తారీఖు పడిన వర్షాల తర్వాత మనకి కృష్ణా నదిలో ఫ్లడ్ రావడం జరిగింది. ఇక్కడ కొల్లిపర మండలంలో బొమ్మవాణిపాలెము, తర్వాత అన్నవరపు లంక, కొత్తూరు లంక ఈ గ్రామాలన్నీ కూడా మనకి బాగా హ్యాబిటేషన్ ఏరియాలో కూడా వాటర్ వచ్చి అందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి కూడా తీసుకెళ్లాల్సిన నెసెసిటీ వచ్చింది. మనకి ఇప్పుడు వాటర్ రిసీడ్ అవ్వడంతో ఈ గ్రామాల్లో అందరూ కూడా సందర్శిస్తున్నాము. మనకి ఇక్కడ జరిగిన డ్యామేజెస్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము అనేది ఎన్యూమరేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నాము. మనకి ఎలా అయితే చాలామంది వాళ్ళ హౌసెస్లో కానీ స్మాల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడము, లేకపోతే హట్స్, ముఖ్యంగా చాలా హట్స్ పూర్తిగా కూలిపోవడము, క్యాటిల్ షెడ్స్ డిస్ట్రాయ్ అవ్వడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో లోకల్గా వ్యాపారులు ఏదైతే పుష్ కార్డ్స్ ఇవన్నీ వాడతారో అది కూడా ఈ వరదలు పోయింది. సో దాన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా విడిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని క్రాప్స్ డ్యామేజ్ కూడా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి లిస్ట్ అంతా కూడా సోషల్ ఆడిట్కి కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఏదైతే కొంతమంది పశువులు కానీ గేదెలు కానీ వేరే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా పోయాయో అవి కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. వాటికి కూడా ఫీడ్కి కూడా అరేంజ్ చేస్తున్నాము. మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే ఇతర డ్యామేజెస్ ఏమున్నా కూడా అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైసు, 1 kg RG దాల్, 1 kg షుగర్, 1 లీటర్ ఆయిల్ ప్లస్ 1 kg పొటాటో అండ్ 1 kg ఆనియన్ ఈ కిట్స్ కూడా మనం ఊర్లో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటిలన్నింటినీ అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటిలన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బతింటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం. ఎందుకంటే కౌలు రైతులు అనేది దాదాపు 80% వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం, తపన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున సంతోషించదగ్గ విషయం అని చెప్పి, అదేవిధంగా ఎవ్వరు కూడా మనం అనుకున్న సమస్యల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి.
పెంసాని చంద్రశేఖర్ గారు. నా పోషణయ కార్యక్రమాన్ని 35వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు VHND అంటే విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డేలో భాగంగా గర్భిణీ బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం జరిగింది. గర్భిణీ బాలింతలు తీసుకునే సంపూర్ణ పోషణ కిట్లోని ఆహార పదార్థాలని సకాలంలో తీసుకోవాలని, వాటిలో ఇచ్చే రాగి పిండి, అటుకులతో ఉప్మా మరియు పాలు, అటుకులు తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా ఉంటుందని వివరించారు. అందరికీ బరువులు చూడడం, HB% గురించి చెప్పడం జరిగింది. తల్లిపాల గురించి మరియు అనుబంధ ఆహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు మరియు చిరుధాన్యాలు, ఆకుకూరల యొక్క ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య, MSKలు ఉషారాణి, ప్రవల్లిక, ANM చంద్రమ్మ మరియు అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి, తల్లులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు 36వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో పోషణమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోషణమా కార్యక్రమాలు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు జరుగుతాయి. ఇందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వారం రోజులకి ఒక థీమ్ ప్రకారం మనం రకరకాల యాక్టివిటీస్ ద్వారా ప్రజలకి అవగాహన కార్యక్రమాలను చేయాలి. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఇందులో పెరుగుదల పర్యవేక్షణ, ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత, స్కూల్స్లో మనం చెప్పే ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత మరియు న్యూట్రిషన్, పోషణ ఆహారం మీద మరియు సామాజిక అంశాల మీద, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా మనం రకరకాల యాక్టివిటీస్ ద్వారా మనకి ఇచ్చిన థీమ్స్ని మనం పర్ఫెక్ట్గా చేసి మనకి జరిగే ఎనీమియా, రక్తహీనత లేకుండా గర్భిణీలలో తగ్గించడానికి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారము, చిరుధాన్యాలు, ఇలా దాని మీద అవగాహన కల్పించడం మరియు ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్స్ వేసుకోవడంలో గల ఉపయోగాలను వాళ్ళకి తెలియజేయడం. ఇప్పుడు ఒక చిన్న విరామం.